గాంధీ గారికి వీర అభిమానైన నాథురామ్ గాడ్సే గాంధీ గారిని ఎందుకు చంపారు మీకు తెలుసా? ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అది జనవరి 30, 1948 నాథురామ్ గాడ్సే గాంధీజీ గారిని హత్య చేసిన రోజు. అందులో మొదటి కారణం ఏంటంటే గాంధీజీ గారు స్వతంత్రం పొందడానికి చేసిన విధానం. మనందరికీ తెలిసిందే గాంధీజీ గారు అహింసావాది. గాడ్సే గారి వాదనలు ఏంటంటే గాంధీజీ గారు అహింసని వాడే బదులు హింసనే వాడునుంటే ఎప్పుడుకో మనకి స్వతంత్రం వచ్చేది అని. I am a Muslim and a Hindu and a Christian and a Jew and so are all of you. రెండవ కారణం ఏంటంటే గాంధీజీ గారు భారత పాకిస్తాన్ విభజనలో ముఖ్య పాత్రని పోషించారు. అప్పుడు గాంధీ విధానాలు ముస్లిం సోదరులకు చాలా అనుకూలంగా ఉన్నాయని మరియు హిందూ ప్రయోజనాలకు బలహీన పరిచయాలు ఉన్నాయని గాడ్సే గారు అన్నారు. గాంధీ గారి చర్యలు చాలా మంది హిందువులను బాధ కలిగించేలా ఉన్నాయని వాదించారు. గాడ్సే గారు బహిరంగంగా హత్యను అంగీకరిస్తూ అది గొప్ప ప్రయోజనం కోసం జరిగిందని వెల్లడించారు. మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.